హలో గైస్, ఈ 2025లో ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మార్వెల్ సిరీస్ అయిన డేర్ డెవిల్ బార్న్ అగైన్ సిరీస్ యొక్క ఫైనల్ ఎపిసోడ్ ఈ రోజు రిలీజ్ అయింది. అండ్ ఈ ఎపిసోడ్ తో సీజన్ 1 కంప్లీట్ అయింది. అండ్ ఈ సిరీస్ చూసిన తర్వాత దీని మీద నా ఒపీనియన్ ఏంటి అంటే, సిరీస్ అయితే నాకు నచ్చింది గైస్. యాజ్ ఎ డేర్ డెవిల్ ఫ్యాన్ గా నేను సాటిస్ఫై అయ్యాను. బట్ సిరీస్ లో కొన్ని నచ్చని విషయాలు కూడా ఉన్నాయి, వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ సిరీస్ యొక్క స్టోరీ విషయానికి వస్తే ఎంసీయూలో ఇంటిగ్రేట్ అయ్యే విధంగా ఒక డిఫరెంట్ టేక్ తీసుకున్నారు. అండ్ వీళ్ళు తీసుకున్న ప్లాట్ పాయింట్ కూడా పర్లేదు, బాగానే ఉంది అనిపించింది. అండ్ ప్రీవియస్ సీజన్స్ లాగే డేర్ డెవిల్ అండ్ కింగ్ పిన్ కి మధ్య రైవల్రీ చూపిస్తూనే ఫ్యూచర్ ఈవెంట్స్ ని మెల్లగా సెటప్ చేసుకుంటున్నారు. అది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. కానీ నెట్ఫ్లిక్స్ సిరీస్ తో కంపేర్ చేసి అంత బాగుందా అని అడిగితే మాత్రం లేదనే చెప్తాను. ఎందుకంటే ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ సిరీస్ కంటే కొంచెం డౌన్ అయిందనే చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ నెట్ఫ్లిక్స్ సిరీస్ తో కంపారిజన్ కరెక్ట్ కాదేమో అని నా ఫీలింగ్. ఎందుకంటే నెట్ఫ్లిక్స్ సిరీస్ చూస్తున్నంతసేపు ఆ సిరీస్ ఎంసీయూకి కనెక్షన్ లేకుండా సెపరేట్ గా జరుగుతున్న ఫీల్ కలుగుతూ ఉంటుంది. అంటే అక్కడక్కడ ఎంసీయూకి రిలేటెడ్ గా చిన్న చిన్న రిఫరెన్స్లు ఉంటాయి. బట్ అవి ఉన్నప్పటికీ కూడా ఆ సిరీస్ మొత్తం ఎంసీయూకి సంబంధం లేదు అన్నట్టే అనిపిస్తూ ఉంటుంది. ఇన్ఫాక్ట్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు కూడా డిఫెండర్ సాగాలో వచ్చిన సిరీస్లు అన్నింటినీ కూడా ఎంసీయూకి సంబంధం లేదు అన్నట్టే తీశారు. అండ్ మార్వెల్ వాళ్ళు కూడా 2020లో అనుకుంటా ఆ డిఫెండర్ సాగాలో ఉన్న సిరీస్లు అన్నింటినీ తమ ఎంసీయూ టైమ్ లైన్ లో యాడ్ చేసుకున్నారు. అండ్ అవి క్యానన్ అని కన్ఫర్మ్ చేశారు. అంతకుముందు ఆ సిరీస్లు మార్వెల్ టైమ్ లైన్ లో లేవు. సో ఆ సిరీస్లు అన్ని కూడా ఎంసీయూకి సంబంధం లేదు అన్నట్టే జరుగుతూ ఉండేవి. బట్ ఈ డేర్ డెవిల్ బార్న్ అగైన్ సిరీస్ మాత్రం డైరెక్ట్ గా ఎంసీయూ టైమ్ లైన్ లో జరుగుతున్నట్టు చూపించారు. సో ఇప్పుడు ఈ సిరీస్ ఒక యూనివర్స్ లో భాగం కాబట్టి ప్రీవియస్ ప్రాజెక్టుల ఈవెంట్స్ ని దృష్టిలో పెట్టుకుని ఈ డేర్ డెవిల్ సిరీస్ యొక్క ఫ్యూచర్ ఈవెంట్స్ ని ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఆ ప్రాసెస్ లో మార్వెల్ వాళ్ళకి కొన్ని లిమిట్స్ ఉంటాయి కాబట్టి ఆ లిమిట్స్ దాటి వెళ్ళలేరు. సో అందుకే ఈ డేర్ డెవిల్ బార్న్ అగైన్ సిరీస్ ని నెట్ఫ్లిక్స్ సిరీస్ తో కంపేర్ చేయడం కరెక్ట్ కాదు అని అంటున్నాను. బట్ ఉన్నంతలో మార్వెల్ వాళ్ళు ఈ సిరీస్ ని చాలా బాగా తీశారు. అండ్ ఎంసీయూ టైమ్ లైన్ లో కూడా మంచిగానే ఫిట్ చేశారు. అండ్ ఆ టైమ్ లైన్ లో ఫిట్ చేసిన విధానం కావచ్చు, అండ్ ప్రీవియస్ డేర్ డెవిల్ సిరీస్ ల కనెక్షన్ అండ్ వేరే ఎంసీయూ మూవీస్ అండ్ సిరీస్ ల రిఫరెన్స్ ఇవ్వడం, ఇవన్నీ ఈ సిరీస్ కి అండ్ ఎంసీయూ టైమ్ లైన్ కి బాగా కనెక్ట్ చేశారు. అండ్ దీనివల్ల టైమ్ లైన్ గురించి ఒక క్లారిటీ కూడా వచ్చింది. అండ్ ఈ సిరీస్ మొత్తం కూడా నెక్స్ట్ ఏదో జరగబోతుంది అన్న క్యూరియాసిటీ మెయింటైన్ చేశారు. అండ్ ఆ క్యూరియాసిటీ ఉండటం వల్లే 7th ఎపిసోడ్ వరకు డేర్ డెవిల్ యాక్షన్ లేకపోయినా కూడా సిరీస్ చూడగలిగాను. అండ్ ఈ సిరీస్ చూస్తున్నంతసేపు మార్వెల్ వాళ్ళు ఈ సిరీస్ తో స్ట్రీట్ లెవెల్లో నెక్స్ట్ ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు అనిపించింది. సో ఈ సిరీస్ యొక్క ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడానికి ఎక్సైటెడ్ గా ఉన్నాను. అండ్ తర్వాత ఈ సిరీస్ లో నాకు బాగా నచ్చిన విషయాల గురించి మాట్లాడుకుంటే, యాక్టర్ చార్లీ కాక్స్ యాజ్ మ్యాట్ మోర్డాక్ అండ్ విన్సెంట్ డినోఫ్రియో యాజ్ విల్సన్ ఫిస్క్ అండ్ జాన్ బెంథాల్ యాజ్ పనిషర్ అండ్ విల్సన్ బెథాల్ యాజ్ బుల్సై, వీళ్ళైతే వాళ్ళ రోల్స్ లో అదరగొట్టేశారని చెప్పుకోవచ్చు. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆ క్యారెక్టర్స్ లో వీళ్ళు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. అండ్ చాలా బాగా నటించారు కూడా. అండ్ ఆ క్యారెక్టర్స్ లో వీళ్ళని తప్ప ఇంకెవరిని ఊహించుకోలేం అన్నంతలా ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేశారు. సో ఒక రకంగా ఈ సిరీస్ కి మెయిన్ పిల్లర్స్ వచ్చేసి వీళ్ళే అని చెప్పుకోవచ్చు. అండ్ తర్వాత ఈ సిరీస్ లో నాకు బాగా నచ్చిన ఎపిసోడ్స్ వచ్చేసి ఎపిసోడ్ 1, 8 అండ్ 9 అనమాట. ఇందులో ఎపిసోడ్ 9 లో పనిషర్ క్యారెక్టర్ ని చూపించిన విధానం అయితే నాకు విపరీతంగా నచ్చేసింది. ఎందుకంటే పనిషర్ ని పనిషర్ లా చూపించారు. ఆ క్యారెక్టర్ ని ఏమాత్రం చెడగొట్టలేదు. ఇన్ఫాక్ట్ పనిషర్ క్యారెక్టర్ ని చాలా వైలెంట్ అండ్ బ్రూటల్ గా చూపించారు. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మార్వెల్ వాళ్ళు ఈ లెవెల్ ఆఫ్ వైలెన్స్ అండ్ బ్రూటాలిటీ చూపిస్తారు అని. అండ్ ఈ ఎపిసోడ్ లో కింగ్ పిన్ క్యారెక్టర్ ని కూడా చాలా వైలెంట్ గా చూపించారు. స్టార్టింగ్ నుంచి ఈ క్యారెక్టర్ చూస్తున్నప్పుడు చెడగొడుతున్నారేమో అనిపించింది. కానీ ఫైనల్లీ ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. నాకైతే ఎపిసోడ్ 9 చాలా బాగా నచ్చింది. ఈ ఎపిసోడ్ తర్వాత సీజన్ 2 ఎలా ఉండబోతుందో అని చెప్పి క్యూరియాసిటీ స్టార్ట్ అయింది. సో సీజన్ 2 కోసం నేను ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. అండ్ తర్వాత ఎపిసోడ్ 1 లో సింగిల్ షాట్ ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది కదా, అదైతే చాలా బాగా డిజైన్ చేశారు. నాకు ఆ ఫైట్ సీన్ నచ్చింది. బట్ ఆ సీన్ మొత్తం సింగిల్ షాట్ లో తీసింది కాదు, చాలా స్మార్ట్ ట్రాన్సిషన్స్ యూస్ చేసి కట్స్ మనకి కనపడకుండా చేశారు అంతే. అండ్ తర్వాత ఎపిసోడ్ 6 లాస్ట్ లో డేర్ డెవిల్ మ్యూస్ ని కొట్టే సీన్ ఉంటుంది కదా, ఆ పర్టికులర్ షాట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఆ సీన్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. అండ్ తర్వాత ఎపిసోడ్ 7 లో డేర్ డెవిల్ అండ్ మ్యూస్ కి మధ్య జరిగే ఫైట్ కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. అండ్ తర్వాత ఎపిసోడ్ 8 లో మ్యాట్ మోర్డాక్ పార్టీలో ఎంటర్ అయ్యే సీన్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఆ ఎపిసోడ్ లో మ్యాట్ సెన్సెస్ ని చూపించిన విధానం కావచ్చు, అండ్ బుల్జై ని చూపించిన విధానం కావచ్చు, ఇవన్నీ చాలా బాగున్నాయి. అండ్ ఓవరాల్ గా నాకు ఈ సీజన్ 1 లో ఎపిసోడ్ 1, 8 అండ్ 9 చాలా బాగా నచ్చాయి అనమాట. అండ్ ఈ 3 ఎపిసోడ్లను కూడా లోకి సీజన్ 2 యొక్క క్రియేటర్స్ అయిన జస్టిన్ బెన్సన్, ఆరన్ మూర్హెడ్ డైరెక్ట్ చేశారు. అండ్ ఈ 3 ఎపిసోడ్లలో కూడా వాళ్ళ మేకింగ్ స్టైల్ కావచ్చు, సినిమాటోగ్రఫీ కావచ్చు, నాకు చాలా బాగా నచ్చాయి అనమాట. మరి మీకు ఈ సిరీస్ లో ఏ ఎపిసోడ్స్ నచ్చాయో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ తర్వాత ఈ సిరీస్ యొక్క సినిమాటోగ్రఫీ బాగుంది. దీనికి ఒక బ్లూయిష్ టోన్ ఇచ్చారు. అండ్ ప్రీవియస్ నెట్ఫ్లిక్స్ సిరీస్ లో ఎల్లోయిష్ అండ్ ఆరెంజ్ లాంటి వార్మ్ కలర్స్ ఉంటాయి. దాంతో పోల్చుకుంటే ఇది కొంచెం బాగానే ఉంది. అండ్ ఈ సిరీస్ లో బుల్జై క్యారెక్టర్ కనిపించినప్పుడల్లా స్క్రీన్ మొత్తం బ్లూ కలర్ తో నింపేసి బుల్జై వరల్డ్ ఎలా ఉంటుందో మనకి కన్వే చేసే ప్రయత్నం చేశారు. అది కొంచెం బాగుంది అనిపించింది. అండ్ జనరల్ గా సిరీస్లు అంటే 16:9 ఆస్పెక్ట్ రేషియోలో ఉంటాయి. బట్ ఈ సిరీస్ యొక్క రేషియో చేంజ్ చేశారు. దానివల్ల ఒక సినిమాటిక్ లుక్ వచ్చింది. అండ్ ఒక సినిమా చూస్తున్న ఫీల్ కలిగింది. అండ్ తర్వాత ఈ సిరీస్ లో నాకు బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంటి అంటే, మ్యాట్ మోర్డాక్ తన హియరింగ్ ఎబిలిటీ యూస్ చేసి ఏదైనా వినాలి అనుకుంటున్నప్పుడు మిగతా సౌండ్స్ ని ఇగ్నోర్ చేసి తనకు కావాల్సిన సౌండ్ మీద ఫోకస్ పెడతాడు కదా, అది ఈ సిరీస్ లో చాలా బాగా చూపించారు. మ్యాట్ తన సెన్సెస్ యూస్ చేసినప్పుడల్లా ఒక వార్పింగ్ ఎఫెక్ట్ వస్తుంది. అండ్ స్క్రీన్ ఆస్పెక్ట్ రేషియో చేంజ్ అయ్యి మ్యాట్ మోర్డాక్ ఫోకస్ చేసిన పర్సన్ మీదకి వెళ్తుంది. అంటే మనకి ఆ సీన్ ని మ్యాట్ మోర్డాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించడానికి ట్రై చేశారనమాట. అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మ్యాట్ మోర్డాక్ తను ఫోకస్ చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ అన్ని ఫేడ్ అవుట్ అయిపోతాయి.
అయిపోతాయి కదా, అది కూడా మనకి చాలా బాగా కన్వే చేసి చూపించారు. ఇలా కొన్ని విషయాల్ని కొన్ని స్పెషల్ ఎఫెక్ట్స్ యూస్ చేసి విజువల్లీ చూపిస్తే నాకు చాలా బాగా నచ్చుతుంది. అండ్ తర్వాత నెట్ఫ్లిక్స్ డేర్ డెవిల్ సిరీస్ లో మొత్తం 13 ఎపిసోడ్స్ ఉండేవి. అండ్ స్క్రీన్ ప్లే కూడా స్లోగా ఉండేది. ఎక్కువ కాన్వర్జేషన్ సీన్స్, డ్రామా ఎక్కువ ఉండేది. దానివల్ల సిరీస్ స్లోగా అనిపిస్తూ ఉండేది. బట్ ఈ బార్రింగన్ సిరీస్ లో కేవలం 9 ఎపిసోడ్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ స్క్రీన్ ప్లే కూడా ఫాస్ట్ గానే ఉంది. అనవసరమైన కాన్వర్జేషన్స్, డ్రామా అయితే ఎక్కువ లేదు. అండ్ ఈ సిరీస్ లో ఈవెంట్స్ అన్ని ఫటాఫట్ ఫాస్ట్ గా అయిపోయాయి. మేబీ అందుకే అనుకుంటా 7th ఎపిసోడ్ వరకు డేర్ డెవిల్ కనిపించకపోయినా కూడా సిరీస్ చూడగలిగాను. అండ్ ఆ ఫాస్ట్ స్క్రీన్ ప్లే వచ్చేసి ఈ సిరీస్ కి ఒక ప్లస్ పాయింట్ అయిందని చెప్పుకోవచ్చు. అండ్ తర్వాత నెట్ఫ్లిక్స్ సిరీస్ యొక్క ఇంట్రో అండ్ ఆ థీమ్ మ్యూజిక్ ని చాలా అప్గ్రేడ్ చేసి ఈ సిరీస్ లో వాడారనమాట. అండ్ అది చాలా బాగుంది. అండ్ ఆ 2 థీమ్ మ్యూజిక్ లు కూడా అండ్ ఇంట్రోస్ కూడా బాగున్నాయి. అండ్ ఈ సిరీస్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఎస్పెషల్లీ ఎపిసోడ్ 8 అండ్ 9 లో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే పర్ఫెక్ట్ గా ఉంది. అండ్ మీకు ఈ సిరీస్ లో ఇంట్రో మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ తర్వాత ఈ సిరీస్ లో నాకు నచ్చని విషయాల గురించి మాట్లాడుకుంటే, ఈ సిరీస్ యొక్క యాక్షన్ సీక్వెన్సెస్ లో విఎఫ్ఎక్స్ వాడారనమాట. అది కొంచెం కార్టూనిష్ గా ఉంది. అది క్లియర్ గా తెలిసిపోతుంది కూడా. కానీ నెట్ఫ్లిక్స్ డేర్ డెవిల్ సిరీస్ లో ఫైట్స్ అనేవి చాలా రియలిస్టిక్ గా, న్యాచురల్ గా ఉంటాయి. ఆ విధంగా వీళ్ళు చేస్తుంటే బాగుండేది అనిపించింది. అండ్ తర్వాత ఈ సిరీస్ లో కొన్ని ఎలిమెంట్స్ అనేవి అసలు ఎందుకున్నాయో కూడా అర్థం కాలేదు. అనవసరం అనిపించాయి. లైక్ ఆ పాప్కార్న్ దొంగతనం గురించి ఒక ఎపిసోడ్ లో ఉంటుంది కదా, అది కొంచెం అనవసరం అనిపించింది. ఏదో సీక్రెట్ ఇన్వేజన్ సిరీస్ కి రిఫరెన్స్ ఇద్దామని చెప్పి అది పెట్టినట్టు అనిపించింది. అండ్ తర్వాత మ్యూస్ క్యారెక్టర్ యొక్క ఫుల్ పొటెన్షియల్ యూస్ చేసుకోకుండా అనవసరంగా వేస్ట్ చేశారేమో అనిపించింది. ఎందుకంటే సింపుల్ గా లేపేశారు. ఆ క్యారెక్టర్ ని వీళ్ళు బాగా యూస్ చేసుకుని డేర్ డెవిల్ కి ఒక మంచి టఫ్ కాంపిటీషన్ లాగా చూపిస్తే బాగుండేది. కానీ మ్యూస్ క్యారెక్టర్ ని జస్ట్ సింపుల్ గా సైకో లాగా చూపించారు. అండ్ రన్ టైం కూడా చాలా తక్కువగా ఉంది. అండ్ సింపుల్ గా లేపేశారు కూడా. సో ఈ సిరీస్ లో ఇది ఒకటి నాకు నచ్చలేదు. అండ్ తర్వాత వైట్ టైగర్ క్యారెక్టర్ ని కూడా సింపుల్ గా లేపేశారు. బట్ రియల్ లైఫ్ లో ఆ యాక్టర్ చనిపోయారు కాబట్టి ఆ క్యారెక్టర్ ని అలా ఎండ్ చేయడమే కరెక్ట్ అనిపించింది. అండ్ ఇందాక ఈ సిరీస్ యొక్క కలర్ టోన్ బాగుంది. అండ్ ఆస్పెక్ట్ రేషియో ని కూడా చేంజ్ చేశారని చెప్పాను కదా, దానివల్ల ఈ సిరీస్ ని నెట్ఫ్లిక్స్ సిరీస్ కి కంటిన్యూషన్ గా చూస్తున్నట్టు అనిపించలేదు. ఏదో వేరే ఒక మూవీ చూస్తున్నట్టు అనిపించింది. దానివల్ల కొంచెం డిస్కనెక్ట్ ఫీల్ అయ్యాను. బట్ ఓవరాల్ గా చెప్పాలంటే సిరీస్ అయితే పర్లేదబ్బా, బాగానే ఉంది. నాకైతే నచ్చింది. మరి మీకు ఈ సిరీస్ ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇది గైస్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మూవీవర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బై బై.